నీలు, రేపు కైలాసగిరి వెళ్దామా? అమ్మో వద్దు, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగం పీకేస్తారు. బోర్డు ఉద్యోగం పోతే పోయిందిలే, ఆ 2000 నేనే ఇస్తాను. నిజమా? నిజమే, నీకోసం నేనేమైనా చేస్తాను. అలాగైతే మన పెళ్ళి ఎవరు కాగు, ఆ తర్వాత ఏమన్నా చేద్దాం. ఏంటి ఇంత ఆలస్యం? ఎక్కడున్నావు ఇంతసేపు? శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా. ఏ మరి ఇందాక నేను ఫోన్ చేస్తే నువ్వు వాళ్ళ ఇంటికే రాలేదని శైలజ చెప్పిందే. ఏంటమ్మా, శైలజ అంటే వైజాగ్ లో అదొక్కతే ఉందా? నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు? నా కొలీగ్ శైలజ లేదు. నిజంగా నీ కొలీగ్ శైలజ ఇంటికే వెళ్ళొస్తున్నావా? లేదు, నా బాయ్ ఫ్రెండ్ తో బీచ్కి వెళ్ళొస్తున్నా. ఇప్పుడు హ్యాపీయేనా? నీ ఇష్టం నీలు, ప్రతిదీ చెప్పించుకోవడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఆ తర్వాత ఏదైనా జరిగితే బాధపడేది నువ్వే. ఆలోచించుకో. అయ్యో అదేంటండి, బిల్లు మీరిచ్చారు, ట్రీట్ ఇవ్వాల్సింది నేను కదా. ఇప్పుడు మీరు బిల్లు పే చేశారనుకోండి, మీ సెల్ ఫోన్ మీకు ఇచ్చినందుకు మీరు నాకు ముష్టి పాడేసినట్లు అవుతుంది. ఇంకోసారి మీరు ఇద్దరులేండి. అరే బిల్లు మీరు పే చేస్తారని తెలుసుంటే నేను ఇంకేమైనా తినేదాన్ని కదా. దాందే ఉంది మేడం, ఇంకేం కావాలో చెప్పండి. బేరార్. అబ్బే, మా అక్కయ్య సరదాగా అంటోందండి, తను సన్నబడాలని ఇప్పుడు బాగా డైటింగ్ చేస్తోంది. డైటింగ్ చేయాల్సిన అవసరం నాకేంటే? పెళ్లికి ముందు లావుగా ఉంటే పెళ్ళవుదని భయం ఉండేది. ఇప్పుడు నేను లావైనా పాపం మా ఆయన నన్నేం అనలేడు కదా. 50 నువ్వు ఉంచేసుకో. బాబు సార్, ఈ టిప్పు డబ్బులతో నువ్వేం చేస్తావు? ఏం చేస్తాడు? ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాడు. నమస్తే మేడం. నా మొగుడేడి? సీడీలు తీసుకురానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమన్నా చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిద్దని చెప్పు. మా గురుజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్ట్ పెట్టే ఉంది. రేట్ ఎంత? 300. అబ్బా, ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆడళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పారా కష్టపడితే నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లరా. ఏరా, ఇప్పుడు మీ అక్క నాకాశే చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేరా జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు, ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గాని మళ్ళీ షాపుకి వెళ్ళాలా, కొంపకొచ్చేదాని ఉందా? కొంపకేనే. వస్తుందేంటి ఇప్పుడు? నా గుత్తి గులాబ్ జామున్ చూస్తుందిగా. అబ్బో, కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో? ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నీ రోజు వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదే పిచ్చిదేం అవుతుంది. నువ్వు ఇంటికి పోతే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకెళ్ళ మస్కి. వెళ్ళొస్తానండి. అలాగే. ప్రభావతి గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ అడగాలంటే భయంగా ఉందండి. భయం ఎందుకండి? దేని గురించి అడగండి. అంటే అది, నేను సుజాతను ప్రేమించానండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. అందులో నా ఇష్టం ఏముందండి? ముందు సుజాతకి మీరంటే ఇష్టం లేదో కనుక్కోండి. తనకిష్టమేనండి, కాకపోతే మీరు సీతారామయ్య గారు ఒప్పుకోవాలట. ఓహో, అక్కడ అడిగి ఇక్కడికి వచ్చారనమాట. మీ ఇద్దరికి ఇష్టమైతే మేమెవరూ కాదండి. అమ్మో అలా కాదండి, మీరు గనక నో అంటే రేపటి సుజాతన మొహం కూడా చూడదండి. ఇంతకీ నువ్వు శివ పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? శివ? శివ ఎవరు? కైలాసంలో శివుడు. అది కాదక్క, అతను రోజు షాప్కొచ్చి ప్రేమ పెళ్లి అని సతాయిస్తున్నాడు, అందుకే నేను అడగమన్నాను. అతనంటే నీకు ఇష్టమేగా? అతను మంచివాడు కాదా? చా, నా ఉద్దేశం అది కాదురా. అతని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంతే. అంటే నువ్వే ఒకసారి చెప్పావు కదక్క, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటేనే జీవితంలో సుఖపడతామని. ఎనీవే, శివాని పెళ్లి చేసుకోవడం మా సుజీకి ఇష్టమేనమాట.
విష్ణువల్లి వెలసినాడు అడవికి పంపగొండి రాముడల్లి నిలుస్తాడు ప్రేమకి అతనొక రూపవల్లి కలిసినాడు నా ప్రియ ప్రేమకు దేవుడైన సాటిరాడు మనసులను దేవిగా చేసినాడులే ఎందుకు ఈ తొందరలు ఏమైనదో ఏమో అందని ఆ చంద్రుడి అందినందుకేమో చంద్రుడై పాలు జడలు మల్లిలాగా మారినాడు కడలిగా చేరి నన్ను నదిగా తమలో కలిపినాడు కరగని కాలమల్లి తాగి తలను నిలిపినాడు గుండెలో తొలకరి చల్లులాగా కురిసినాడు ఎండలో చల్లని వెన్నెలల్లి కలిసినాడు శృతిని గణన తానుగా కుదిరిన జగలో ఎందుకు ఈ తొందరలు ఏమైనదో ఏమో అందని ఆ చంద్రుడి అందినందుకేమో తీయని ఈ వింత తీయని ఈ గింత నా మనసు నిండినది నా వయసే పండినది ఆతని జతలో గుడ్ బై ఏం కాదు మైనే ప్యార్ కే సీడీ ఉందా కస్టమర్ వందచ్చి ఎప్పు அப்போ நான் வந்ததுக்கப்புறம் நம்ம 2 போட்டு சிங்கிள் போடலாம் ஓகே நான் வருவான் ఓకే ఏ సీడీ ఇచ్చావరా మైనే పార్కేలే మైనే పార్కేనా దాని మీద ఏంకుతో రాసిందిరా రెడ్ ఇంక్ ఎన్నిసార్లు చెప్పాలరా రెడ్ ఇంక్ తో రాసి ఉంటుంది ఆ టైప్ సీడీ అని వాళ్ళు అసలే సాంప్రదాయ కుటుంబం రా కుంపలు అంటుకుంటే వెళ్ళరా వెళ్ళు ఏజ్ తక్కువ బాడీ ఎక్కువ చచ్చిపోతున్నా ఇంట్లో వెళ్ళా కాదా తెచ్చావా ఏ సీడీ మైనే ప్యార్ కే ఆహా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది భాగ్యశ్రీ మైనే ప్యార్ కి అని బొక్కడి గారు బొక్కడి గారు కౌన్ హై బొక్కడి గారు ఏట్లా గొడవ మేడం గారు ఇందాక వచ్చి మేనే ప్యాకెట్ నేను ఆ టైప్ సీడీ ఇచ్చాను ఆ టైప్ సీడీని నేను మా ఆవిడ చూస్తున్నాం మంచి రసపొట్లో ఉండగా వచ్చో త్వరగా రండి ఏంటో గొడవ వస్తున్నా వస్తున్నా ఇంకా ఎక్కడే నిలబడ్డావేరా వెళ్ళు ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు నీలు ఆగు శివ అడ్డులేనే వెళ్ళాలి ప్లీజ్ నీలు ప్లీజ్ లేదు నాకు పెళ్లికి ముందు ఇలాంటివన్నీ నచ్చం తప్పే ఉంది అంటే నా మీద నమ్మకం లేదా అలాని కాదు ఇంటి దగ్గర మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్ళాలి ఆమె రోజు వెయిట్ చేసేదే కదా నేను ఎంతకాలం నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ప్లీజ్
ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా? లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ నీలు. అబ్బా ఆశ చూడు, ఇలాగైతే మనకు గ్యారంటీగా ఆడపిల్లే పుడుతుంది. ఎందుకు? ఎందుకా, రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళి మమ్మీతో లేనిపోని అబద్ధాలు చెప్తున్నాను. అంటే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారా? అవును. మరి నిజాలు చెప్తే మగపిల్లలు పుడతారా? అవును. పిల్లలు పుట్టాలంటే నిజాలు అబద్ధాలు చెప్తే చాలన్నమాట. పెళ్లి చేసుకోనక్కర్లేదు. నీలాంటి పోకిరీలుంటే పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు పుడతారు. నీలు నీలు అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. సారీ మమ్మీ, మాలతి బలవంతం చేస్తే సినిమాకి వెళ్ళాను. నిజంగా సినిమాకి వెళ్ళావా? అంటే నీకు నమ్మి నమ్మకం లేదు కదా, అందుకే ఎదుగో సినిమా టికెట్స్ కూడా తీసుకొచ్చాను. తప్పు చేసిన వాళ్ళే ఇలా సాక్ష్యాలు వెంట తెచ్చుకుంటారు. నువ్వు జన్మకు మారో మమ్మీ, అందుకే ఈ కొంపకు రావాలంటే మనసు ఒప్పదు. మనసట మనసు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సుజీ, నా బర్త్డే గిఫ్ట్ గా ఇదేనా? ఇంకేమైనా ఇచ్చేది ఉందా? ఇంకేమివ్వాలి? వ్యాలంటైన్స్ డే రోజు ఏమిస్తానో అప్పుడే మర్చిపోయావా? నేనేమిస్తానన్నాను? ముద్దిమ్మని అడిగితే నా బర్త్డే రోజు ఇస్తాను లేదు. సారీ శివ, మన పెళ్ళయ్యే వరకు అలాంటివి నాకు ఇష్టం ఉండదు. హలో మేడం, ఈ రోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తమరు ముద్దే కాదు, తర్వాత కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకో. శివ, ఏంటా పిచ్చి మాటలు? సరిగ్గా మాట్లాడలేవా? ఏం మాట్లాడినా కాసేపేలే, తర్వాత అన్ని ప్రాక్టికల్సేగా. ఏంటి బయట పట్టుకుంటేనే నువ్వేమైనా అరిగిపోతావా? అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, మీ ఆడాళ్ళెందుకే ఉప్పుకొని సావరు? ఆ విషయం మీ అక్కను చెల్లిని అడుగు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు గాని అదే నువ్వే చెప్తురా. బయట పట్టుకుంటే నేను ఎంతగా ఫీల్ అయిపోతున్నావు. రేపు చేస్తే ఏమైపోతావు? అదే జరిగితే నిన్ను చంపి నేను చేస్తాను. అలాగా, ఏది చంపు చూద్దాం. Hi, sweetheart. Many happy returns of the day. Thank you. Thank you very much, darling. కానీ నువ్వు కూడా అందరిలా ఫోన్లో విష్ చేయడం అసలేం బాగలేదు. బాగా లేకపోయినా నేను మాత్రం ఫోన్లోనే విషెస్ చెప్పక తప్పదు. ఏ, నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందనా? కాదు సార్, నిన్న బాత్రూంలో జారి పడితే నా కాలు ఫ్రాక్చర్ అయింది. హే, అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు శివ, నిజం. శివ, హలో, ఏంటి మాట్లాడలేదు? ఫ్రెండ్స్ వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ నెలలో నీ బర్త్డే ఉందిగా, ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను.
అక్క ఆ, వీటిలో ఏది కట్టుకోను? ఈ రెండు వద్దు, బ్రౌన్ సారీ కట్టుకోపో. మనం వెళ్తున్న సినిమాకేగా, అంత మంచి సారీ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి. మరి పెళ్ళయ్యాక మొగుడికి అందంగా కనపడితే చాలు. మొగుడికి అందంగా కనపడ్డవా? అది మాత్రం కష్టం బాబు. ఏ ఎందుకని? ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనపడుతుందట. అందరి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే. ఈ చీర ఎక్కడ కొన్నానో తెలుసా? తెలీదు. బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు రావడం లేదండి. నువ్వు పనిచేసిన షాపులో నీ దగ్గరే కొన్నాను. ఏంటి, మీరు వైజాగ్ వచ్చి నా దగ్గర కొన్నారా? అవును. ఎంతలో కావాలి సార్? కాస్ట్లీ అయినా పర్వాలేదు, మంచి చీర ఒకటి చూపించండి. ఆ, అయితే ఇది తీసుకోండి సార్, కలర్ చాలా బాగుంది. ఇప్పటికైనా గుర్తొచ్చానా మేడం? చీర గుర్తుంది కానీ మీరు నా దగ్గర కొన్నట్టు అస్సలు గుర్తులేదండి. ఎందుకు గుర్తుంటామండి, చీరకున్న పాటి విలువ మాకుండదుగా. అబ్బే అదేం కాదండి, రోజు షాపుకి ఎంతో మంది వస్తుంటారు, అందరినీ గుర్తు పెట్టుకోవడం కష్టం కదా, అందుకని అలా అన్నాను. సరే సరే, ఈ చీర కట్టుకో, ఎలా ఉంటావో చూద్దాం. ఇక్కడ? అవును. ఇదేంట్రా చీర విప్పాల్సిన చోట కట్టుకోమంటాడని ఆశ్చర్యపోతున్నావా? అలాంటిదేం లేదు కానీ మీరు అటు తిరిగి కళ్ళు మూసుకోండి, కట్టుకుంటాను. హలో మేడం, తమరిప్పుడు నా పెళ్ళాం అయిపోయారు, సిగ్గుదీసి గట్టు మీద పెట్టండి. తొలిరేయి ముత్తు ఒకసారి ఎత్తు మురిపాల పొత్తు చెరిపేయి తొలిరేయి ముత్తు ఒకసారి ఎత్తు మురిపాల పొత్తు చెరిపేయి పచ్చని వెళ్ళు వయసాగనన్నది నిచ్చిన ఆశంలో చెలరేగమన్నది ఒకరు వయసు చిగురు సొగసు చిది వేయమంది తొలిరేయి ముత్తు ఒకసారి ఎత్తు మురిపాల పొత్తు చెరిపేయి బొమ్మన్నా చీరే కట్టి బొమ్మే వచ్చిందమ్మో చీరే అదిరిందమ్మో చోరే ముదిరిందమ్మో చాలే పంచుకుపోరా పైండే తుంచుకుపోరా మగువ బొడిని బటన బడిని పెద్ద చదువు చదవనా తొలిరేయి ముద్దు ఒకసారి ఇది మురిపాల పొత్తు చెరిపేయి అన్నది పుల్లి సోకే కారా కిళ్ళి యమహాగుడో యమ్మో చిమహా చిల్దయ్యమ్మో ఒడికి ఒడికి జరిగి జరిగి కరుగుతున్న కసి
వయసుకి తొలి రేయి ముద్దు ఒకసారి వెచ్చని వెన్నెల్లో వయసాగనన్నది ఎగరు వయసు చిగురు సొగసు చిదిమయ్యమంది తొలి రేయి ముద్దు ఒకసారి వెచ్చని వెన్నెల్లో వయసాగనన్నది ఒకరు వయసు చిగురు సొగసు చిదిమయ్యమంది తొలి రేయి ఒకసారి ఏమండి ఏమండో శ్రీవారు లేవండి లేవండి. నేను గుడ్డు అనుకుంటున్నావా కర్రతో పొడుస్తున్నా దగ్గరకు వచ్చి లేపొచ్చుగా. దగ్గరకొస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు కానీ నేను గుడికి వెళ్తున్నాను. పూలమ్మాయి వస్తే డబ్బులు ఇచ్చేయండి. ఇస్తా గాని ఇట్రా, నీతో అర్జెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఆ అర్జెంట్ విషయం ఏంటో నాకు తెలుసులే. నేను వెళ్తున్నా బాబు. ఏ సుజీ, వస్తావా రావా? రాను రానుగాక రాను. ఏంటంట? రావు. వస్తావా రావా? అబ్బా నేను గుడికి వెళ్ళాలండి. సరే తగలడు. చా, నీకు ఇంత భక్తి ఉందని తెలిస్తే నేను చచ్చిన పెళ్లి చేసుకునేవాడు కాదు. అదేంటి మళ్ళీ ఇలా? మరి గుడి? మీ అర్జెంట్ విషయం ఏంటో చెప్పండి. మళ్ళీ స్నానం చేసి గుడికి వెళ్తాను. థ్యాంక్ యూ. ఎవరో చూసొస్తారు. తీసుకోమ్మా. ఏంటి అంకుల్, ఈ రోజు మీ బర్త్డేనా? కాదు కాదు కాదు, కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను, అందుకే అందరికి స్వీట్లు పంచుతున్నాను. డబ్బులేడా? లేరు అంకుల్, వాకింగ్ వెళ్ళారు. వాకింగ్ వెళ్ళాడా? వస్తానమ్మా, కాలనీలో అందరికి ఇవ్వాలి కదా స్వీట్లు, లేకపోతే ఆఫీసులకు వెళ్ళిపోతారు. మరి వస్తాను. నేను సెల్ ఫోన్ కొన్నట్టు తప్పకుండా రఘుతో చెప్పమ్మా, స్వీట్ కూడా అయ్యి. ఎవడు? ఆ లక్కీపతి గాడే కదా? అవును, సెల్ ఫోన్ కొన్నట్ట స్వీట్స్ పంచుతున్నాడు. ఎంత తెంగరం నేను ఎక్కడా చూడలేదు. ఆవిడ కాబట్టి ఆడితో కాపురం చేస్తోంది. సరే గానీ నువ్వు రా, అర్జెంట్ విషయం చెప్తా. హలో, వచ్చే దెయ్యమా? నేనే, ఒకసారి తలుపుతి. కాలింగ్ బెల్ పనిచేయట్లేదా అండి? ఎందుకు పనిచేయట్లేదు? దర్జాగా పనిచేస్తాను. మరి అలాంటప్పుడు ఫోన్ ఎందుకు చేయటం? కాలింగ్ బెల్ కొట్టొచ్చుగా. ఈ లక్కీపతి ఏది చేయాలనిపిస్తే చేస్తాడు, ఏది కనిపిస్తే తింటాడు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇలా అనవసరంగా డబ్బులు తగిలేసే బదులు ఓ స్కూటర్ కొనుక్కోవచ్చు కదండి. కొనుక్కోవచ్చు భార్యమని, కానీ సెల్ ఫోన్ తో మాట్లాడినట్టు స్కూటర్ తో మాట్లాడలేం కదా. అయినా పెళ్ళంతో సలహాలు చెప్పించుకుని చౌటం కాదు లక్కీపతి. పని చేసుకో. హలో, నేనే మన బెడ్రూమ్ నుండే మాట్లాడుతున్నాను. అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ పట్టరా, వితౌట్ షుగర్. అబ్బబ్బా, ఈ తింగరోడ్తో పళ్ళకి చస్తున్నాను. నేనే. ఈ మధ్య నేను రొమాంటిక్ సెల్ ఫోన్ ఒకటి కొన్నాను, నీకు చూపించడానికి వస్తానులే. ఇంతకీ అబిడ్స్ లో టైం ఎంతైందిరా? 7:45. ఇక్కడ అమీర్పేటలో కూడా 7:45 అయింది. ఉంటాను మరి. ఏమో అనుకున్నాను కానీ సెల్ ఫోన్ తో ఉపయోగం చాలా ఉంది. ఏమైందే కోకలే? ఏంటి మేడం గారు అలిగినట్టున్నారు? నాతో మాట్లాడకండి. అరగంటలో వస్తానని ఇప్పుడు తమరు వచ్చేది? అనుకోకుండా ఫారెన్ డెలిగేట్స్ వచ్చారా, దానికి నేనేం చేయను? మనసుంటే మార్గం ఉంటుంది. సినిమాకి వెళ్దామని 4 గంటల నుంచి రెడీ అయి కూర్చున్నాను తెలుసా. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీరా. ఐఎమ్ వెరీ 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 సారీ. ఒట్టి సారీ చెప్తే సరిపోతుందా? మరి ఇంకేం చేయమంటారో చెప్పండి మేడం. ఇంకెప్పుడు ఇలా చేయనని నా కాళ్ళు పట్టుకుని సారీ చెప్పండి.
ఏ పెళ్ళాం కాళ్ళు పట్టుకోవాలంటే నామోషిగా ఉందా? పట్టుకోండి. శివ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పెద్ద గొడవ అవుతుంది. సుజాత, నువ్వు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. నన్ను తక్కువ అంచనా వేకే నేను సరాసరి మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. మన ప్రేమ విషయమే కాదు, ఉన్నవి లేనివి కూడా కల్పించి చెప్పుకోపో. నేనేంటో మా ఆయనకి బాగా తెలుసు. నీలాంటి వాడి మాటలు ఆయన నమ్మరు. ఓహో, లొంగకూడదనే డిసైడ్ అయ్యావన్నమాట. ఈరోజు నేను వదిలే ప్రసక్తే లేదు. నేను చంపైనా నా కోరిక తెచ్చుకుంటాను. నీకే చెప్పేది, కలిపితే నుంచి తప్పించుకోలేవు. కలిపితే సుజీ, నేనే. రేపు ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాలట, అందుకని బయలుదేరి వస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? లేదురా, వద్దామనే బయలుదేరాను. ఇంతలో దారిలో ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళతో ఉండి సాయంత్రానికి వచ్చేస్తాను. సరే. నువ్వు చాలా గ్రేట్ రా. ఏ, దేనికిరా? భార్యతో కూడా నిజాలు చెప్పేస్తున్నావు. నేనే కాదురా, తను కూడా నాతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు. సుజీ, నువ్వు తిట్టనంటే నీకు నిజం చెప్తా. ఏంటి? ఫ్రెండ్స్ తో సరదాగా పేకాడితే 2000 వచ్చాయి. దాంతో నీకు శారీ తీసుకొచ్చాను. వెళ్ళి మొహం కడుక్కొని రండి, భోంచేతురు గాని. సారీరా, వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతో పాటే భోంచేసి వచ్చాను. సారీ చెప్పాను కదా. వదలండి, నాకు తలనొప్పిగా ఉంది. ड्राइवर जी बापू మేడం బయట పార్క్ చేస్తున్న బైక్ మీదేనా? మాది కాదండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాం, ఎవరు మాది కాదంటున్నారు. ఎవరైనా వచ్చి బైక్ గురించి అడిగితే మా స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి.
నమస్తే మేడం, నేను డ్రైవర్ మల్లయ్యని మాట్లాడుతున్నాను. సార్ లేసారా? లేదు, ఫ్లైట్ ఎన్నింటికి? 5 గంటలకు మేడం. సరే, నువ్వైతే కార్ తీసుకురా, ఈలోగా సార్ రెడీ అయి ఉంటారు. అలాగే మేడం. ఏరా సుజీ, డల్గా ఉన్నా? ఒంట్లో బాలేదా? అబ్బే అదే లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళాను. మా బాస్ నన్ను పిలిచి, రఘు నువ్వు ఇంటికి వెళ్ళి హనీమూన్ చేసుకొని నన్ను పంపించేశాడు. తీసుకో, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. Thank you, darling. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? నీకేం తక్కువ చేశానని అడ్డదారి తొక్కావు? నీతి మాలిందా? చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఏడుస్తున్నావా? ఛీ! అయినా నాకు కావాల్సిందేలే. మా అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా అందరినీ కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు మంచి శాస్తి చేశావు. అమాయకంగా ఏమీ తెలియనట్టు ఎన్ని నంగనచ్చి కబుర్లు చెప్పేవే. ఇంకా నయం, మీ ఇద్దరికి అడ్డంగా ఉన్నానని వాడి చేత నన్ను చంపించాలని చూడలేదు. ఇంతకు తెగించిన దానివి ఆ పని కూడా చేయమని గ్యారంటీ ఏంట్లే. నీకేం మాత్రం సిగ్గు సెర ఉన్నా ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇక జీవితంలో నాకు మొహం చూపించు. రే, గ్రాండ్ సక్సెస్ రా. వస్తున్నా. సాయంత్రం బ్రహ్మాండమైన పార్టీ. ఓ 10 నిమిషాలు అక్కుంటాను. ఓకే బాయ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. ధర్మం చేయండి అయ్యా. ధర్మమా? అయ్యో హలో హలో, ఏమా రఘును ఒకసారి పిలుస్తారా? పిలుస్తాను. ఏమండి 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 ఏమండి? శివకు లొంగకూడదని సుజాత నిర్ణయించుకోవడం వల్ల ఏం జరిగిందో చూశాం. అలాగే అతనికి లొంగడం వల్ల ఏం జరిగిందో అది చూశాం. అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. బాయ్రా. రేయ్, దూరం వెళ్ళేటట్టయితే బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళు. సరేరా. ఏంట్రా వాడు మన రఘులా ఉన్నాడే. సర్లే కానీ రారా.
అదేంటి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళానురా, రేపు పొద్దున్నే ఆఫీస్ పని మీద బాంబేకి వెళ్ళాలని బాస్ పంపించేశాడు. అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం ఏదైనా సినిమాకి వెళ్ళి మంచి రెస్టారెంట్ లో భోంచేసి వచ్చేద్దాం. ఓకే? మేడం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? యాండి టైం ఎంత? నీ బ్రా సైజ్ అంతా ఎల్లెల్లే ఏంటి సుజీ ఇంకా ఇలాగే ఉన్నావు? సినిమా అనగానే నాకంటే ముందు రెడీ అయి కూర్చునేదానివి, త్వరగా రెడీ అవరా. హలో హలో హలో, ఎవరు? శివ? ఏ శివ? ఎవరండి? ఎవరు? శివశంకరా? ఓరి నువ్వా? ఏంట్రా గొంతలా ఉంది? జలుబు ఏమైనా చేసిందా ఏంటి? సరే చెప్పు, ఏంటి విశేషాలు? సుజీ త్వరగా రెడీ అవరా. ఏంటి అవతారం? అంటే ఇలాగే వచ్చి డోర్ తీద్దామనా? నేను హాల్లోనే ఉన్నాను కదా, నేను తీలేనా? వెళ్ళు, కొంచెమైనా సెన్స్ ఉండాలి. అయ్యో, నాకు ఇలాంటివి నచ్చవు. నేను ఆడదాన్ని దేవతలా భావిస్తాను. లేదండి, ఒక్క పైసా కూడా కట్నం తీసుకోకుండా, నేనేమిటో నా బ్యాగ్ నుండి ఏమిటో తెలుసుకోకుండా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులా వచ్చి నా మెళ్ళలో తాళి కట్టారు. లేదు తిప్పు సుందరి, ఆ కండిషన్లో ఏ తెలుగింటి ఆడపడుచున్నా నేను అలాగే చేసేవాడిని. కాదండి, 10 జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. రుణం తీర్చుకోవడానికి ఇది బ్యాంకు కాదు, ఫస్ట్ రైట్. ఇలాంటి కబుర్లతో మనం టైం వేస్ట్ చేయకూడదు. వచ్చి 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 అబ్బో, శ్రీవారు చాలా ఆత్రంగా ఉన్నారు. మరి ఉండదా గుడుకు రక్తం? మమ్మీ, డాడీ ఇక్కడ ఉన్నారు, రండి రండి. బయటికి రా, బయటికి రా, బయటికి రా, సిగ్గులేను. మమ్మల్ని ఇద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంది కాక ఈ అమ్మాయి గొంతు కొడుకు వస్తావా? నిన్ను తగలయ్యా. గోసి ఊడిపోతుంది. సుందు, అసలు ఏమైందంటే ఉండండి, సుందరితో మాట్లాడివ్వండి. నీ అదృష్టం పో, ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో ఎలాంటి వాడో ముందే తెలుసుకొని తర్వాత పెళ్లి చేసుకో. పాపం ఆ పాప ఒంటరిగా పీటల మీద కూర్చుంటే మనసు వేసిన వెధ వేషాలు చాలక మళ్ళీ మాటలొకటి. నడు, ఇంటికి నడు, నీ పని చెప్తా. ఆపండి, అసలు మీకు బుద్ధుందా? ఈ వచ్చేది 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే మీ బాబులు సుమేమని పోయేదా? ఎందుకని? ఆ శుభకార్యం కాస్త ఏదిగా సచ్చినోడా, గురజాడ వరకట్నమని ప్రసంగాలు ఇచ్చి మూడో దాన్ని కూడా అన్యాయం చేస్తావా? గురజాడ గారు వరకట్నం వద్దన్నారు కానీ ఒక్క పెళ్లితో ఆగిపోమన్నారేంటి? నీ పేరేంది? సుజాత. ఏంది? సుజాత.
శ్రీ